రావణాసుర మూవీ చూడడం జరిగింది, చాలా బాగుందన్న సినిమా. అంటే ఒక థ్రిల్లర్ జోనర్లో తీసుకెళ్లారు సినిమాని. సుధీర్ వర్మ గారి థ్రిల్లింగ్ సెల్యులాయిడ్ అని చెప్పచ్చు. బికాస్ సుశాంత్ గారికి ఎవరి రోల్ వాళ్ళకి మంచిగానే ఇచ్చారు. అండ్ 4 హీరోయిన్స్ని బాగానే యూజ్ చేసుకున్నారు అనిపించింది. అండ్ రవితేజ గారిని మరీ అంత విలనిజం షేడ్స్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ మొన్న సెన్సార్ కట్స్ విషయంలో కూడా 30 సెన్సార్ కట్స్ ఉన్నాయని చెప్పడం, ఆ సెన్సార్ కట్స్ చూసినప్పుడు కూడా రవితేజ గారి దగ్గర నుంచి ఇంత విలనిజం ఉంటుందా, అంటే ఇంత బాగా చేయగలరా అని చెప్పేసి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక హీరో షేడ్స్ చూసాక. సినిమా అయితే బాగుంది. నా ఏం చెప్పమంటావు నాయన, ఏం చెప్పాలని ప్రతి ఒక్కటి ట్రెస్ట్లో ఇచ్చిండు. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ ఎండ్ ఆఫ్ ద సీన్ దాకా ట్రెస్ట్లే ఉన్నాయి. సినిమా హీరో మొత్తం విలన్లానే కనపడుతుంది. ఆ హీరో ఏంది అనేది లాస్ట్ క్లైమాక్స్ సీన్లో మాత్రం హీరోని డబల్ చేసేంత మాత్రం ఖచ్చితంగా ఉంది. సినిమా ఒక క్లైమాక్స్ సీన్లో మాత్రం లాస్ట్ 5 minutes లేస్ నుంచో పెడతాడు, 5 to 10 minutes. సినిమా ఎక్సే కన్నా ఒక కొత్త కోణంలో చూపెట్టిన డైరెక్టర్ కొత్త కోణంలో ఒక విలన్ రోల్లోని చూపెట్టిన అంటే అర్థం చేసుకోండి. సినిమా మాత్రం సూపర్ అన్న. రావణాసుర సినిమా చూడడం జరిగింది, పేరుగా రావణాసుర, కానీ యాక్టింగ్ మాత్రం రగ్గొడేయడు రవితేజ గారు. ధనవంతుడితో పోరాడచ్చు, అదృష్టవంతుడితో పోరాడచ్చు, కానీ మావాడు అదృష్టవంతుడు. చాలా బాగా ఉంది యాక్టింగ్. అయితే కనుక అన్ని సినిమాలు ఒక లెక్క అయితే సినిమాలో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కమల్ హాసన్ పెంచిపోయాడు యాక్టింగ్లో, అంత అద్భుతంగా ఉంది. ప్రతి ఆడియన్స్కి కూడా కనెక్ట్ అయ్యే విధంగా సినిమా తీసుకోవడం జరిగింది. ఒక మైండ్ లాజికల్ మూవీ రావణాసుర అనేది, ఒక మైండ్ లాజికల్ మూవీ. పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఫైట్స్ కానీ, తీసుకున్న ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఈ మధ్యకాలంలో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొడుతున్నాడు అంటే అది రవితేజ అదృష్టం ఖచ్చితంగా. ఎందుకంటే ధమాకా, వాల్తెర్ వేరియా, తర్వాత మన రావణాసుర, యాడ్రిక్ బిట్, ఇలాంటి యాడ్రిక్ బిట్ బట్టి ఛానల్ అయింది పాపం అన్న కూడా. కంగ్రాచులేషన్ అన్న. సినిమా అయితే చాలా అద్భుతంగా ఆకట్టుకుంది, ప్రతి ఒక్కరు చూడండి. ఎందుచేతంటే సినిమాలో ఎక్కడ కూడా మిస్యూజ్ లేదు. ఏ వర్గం, ప్రతి వర్గం వాళ్ళు చూడాల్సిన సినిమా, ఎక్కడ ఇలా చూడాలనేది లేదు. అందరికీ మెచ్చే విధంగా అనిపింది. ఇంకా సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3 ఇవ్వచ్చు. చాలా బ్యూటిఫుల్ మూవీ. ఎందుకంటే ఎక్కడ మిస్బిహేవ్ లేకుండా, అసభ్యకరమైన వార్డ్స్ లేకుండా ఒక పద్ధతిగా నీట్గా పోయినట్టు సినిమా ఏదైనా ఉందంటే రావణాసుర. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. డైరెక్షన్ సూపర్ ఉందన్న. రావణాసుర డైరెక్షన్ మాత్రం స్టోరీ సూపర్, ఎక్సలెంట్ స్టోరీ అన్న. రవితేజ విలన్గా, హీరోగా 2 సూపర్ అన్న. లాస్ట్ హాఫ్లో మళ్ళీ చూపిస్తాను రవితేజ ఇవన్నీ ఎందుకు చేశాడో. సూపర్ అన్న స్టోరీ మాత్రం. స్టోరీ, బీజిఎం, సౌండ్ ఎఫెక్ట్ సూపర్ అన్న. పర్ఫెక్ట్ ఫిల్మ్ అన్న రవితేజకి. రవితేజ కరెక్ట్ రోల్ సెట్ అయ్యాడన్న రావణాసుర. విలన్గా మాత్రం రవితేజని కొత్తగా చూస్తున్నాం మన సినిమాలో, కొత్తగా ఉన్నాడన్న. మ్యూజిక్ అయితే సూపర్, బీజిఎం, సాంగ్ సూపర్, సాంగ్ ఉన్న 4 పాటలైనా సూపర్. హీరోయిన్స్ 5 మంది ఉన్నారు, 5 మంది కరెక్ట్గా వాళ్ళ లెవెల్ ప్రకారం కరెక్ట్ చూపించారన్న. వాళ్ళ యాక్టింగ్ ధమాకా కంటే సాంగ్స్ కాదు, ధమాకా కంటే బీజిఎం సూపర్గా ఉంది. స్టోరీ మాత్రం ధమాకా కంటే బాగుంది. ధమాకా ఒక ఎత్తు, వాల్తేరు ఒక ఎత్తు, రావణాసుర ఇంకో ఎత్తు. హ్యాట్రిక్ ఇది 100 కోట్లు కాదు, 200 కోట్లు రాసి పెట్టుకోండి. జై రవితేజ, రావణాసుర.